నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్. ప్రెజెంట్ మనతో పాటు వాస్తు బ్రహ్మ జ్యోతిష్య నిపుణులు డాక్టర్ ఎల్ఎన్వి రుద్ర రంగనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే. గురుగారు, అయితే ముఖ్యంగా ఈరోజు మనం వాస్తు గురించి జ్యోతిష్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాస్తు అనేది ఏ ప్రామాణికంగా చెప్తారు గురుగారు? జనరల్గా ఏంటంటే మన హౌస్ బాగుండాలి, డెవలప్ అవ్వాలి, ఎదుగుదల ఉండాలంటే వాస్తు బాగుంటేనే అన్నీ బాగుంటాయి. మేమేం చేస్తామంటే ప్రస్తుతం ఒక ఇంటిని వాస్తు ప్రకారం సెట్ చేసాం అనుకోండి, మీకు జ్యోతిష్యం పరంగా కానీ సంఖ్యాశాస్త్ర పరంగా కానీ మనం చేసుకున్న ఇల్లు వాస్తు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అంటే వాస్తు ఎందు జగము వర్ధిల్లుచున్నదే అంటారు. దానికి మనం ఏం చేస్తామంటే యూనివర్సల్ స్కానర్ ఉంటుంది. ఇది జపాన్ టెక్నాలజీ. దీంతో స్కాన్ చేస్తాం. దీంతో చెక్ చేస్తే మనకు పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంది అని తెలుస్తుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ ఆల్రెడీ సార్ ఏంటంటే ఈ బిల్డింగ్ని పాజిటివ్ చేశారు, అందుకే ఫుల్ ఎనర్జీ లెవెల్ చూపిస్తుంది. కొంచెం జస్ట్ 80% పాజిటివ్ ఉంది. అట్లా ఇవి మనం కార్నర్స్లో పెడతాం. వీటిని ఏంటంటే కాపర్ రాడ్స్ అంటాం. పంచలోహాలతో తయారు చేస్తారు. దీని లోపల 108 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది ఉండటం వల్ల నరఘోషణలు, ధనాకర్షణ, జనాకర్షణ, ఏ పని చేసినా సక్సెస్ ఉంటుంది. మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాదు. అలా అట్లాగే ఇల్లు పగలగొట్టకుండా రెమెడీస్ ఇవి ఉంటే చాలు. వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా కలిసి వస్తే హ్యాపీగా ఉంటారు. ఇది మనం పెట్టిన తర్వాత ఇట్లా 100% చూపిస్తుంది. అలా ఓకే. ఎగ్జాంపుల్ మీరు పట్టుకోండి. ఇప్పుడు మీరు పట్టుకున్నారు కదా, అది ఇప్పుడు 100% పాజిటివ్ ఎనర్జీతో ఉన్నారు. ఇప్పుడు ఇది తీసేద్దాం. ఇప్పుడు 80% ఉన్నారు. అట్లా ఓకే. అట్లా ఏంటంటే ఇవి మనకేంటంటే ఈ క్లయింట్స్ ప్రపంచం మొత్తం ఉన్నారు. మేమేం చేస్తుంటే యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వీడియో కాల్ ద్వారా వాస్తు చెక్ చేసి వాళ్ళకి మన కొరియర్లో పంపించేస్తాం. అంటే మీరు వెళ్ళి ఎక్కడ పెట్టాల్సిన పెట్టుకోవాలో అవసరం లేదు, వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకి చెప్తారా? చెప్పేస్తాం. కరోనా ముందైతే మేమే వెళ్ళేవాళ్ళం. ఇక కరోనా టైం నుంచి మనం కొరియర్లో పంపించేస్తాం. అలాగే. అయితే గురువు గారు, సైంటిఫిక్ వాస్తు అంటే ఏంటి అసలు? సైంటిఫిక్ వాస్తు అంటే ఏంటంటే సైంటిఫిక్గా ఇప్పుడు సపోజ్ పంచభూతాలు వాటిని బేస్ చేసుకుని మన ఇంట్లో ఎలా ఈశాన్య మూల పూజ గది ఉండాలి, ఆగ్నేయంలో వంటగది ఉండాలి, నైరుతిలో బీరువా ఉండాలి, అల్లమరాస్ అలాంటివన్నీ. అంటే లక్ష్మీ స్థానం, కుబేర స్థానం కాబట్టి. అలాగే వాయువులో మన టాయిలెట్స్ అంటే బాత్రూమ్ సంబంధించినవి వాయువులో ఉండాలి. అలా ఉన్నాయో లేవో చూసుకుని ఆ వాస్తు ప్రకారం కట్టుకుంటాం. అలా నిర్మిస్తాం. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో కొంతమంది ఏం చేస్తారు, పురాతన కాలంలో తెలియక కట్టుకున్న ఏమన్నా ఉంటే దానికి ఏం చేస్తాం మనం, ఈ రెమెడీస్, యంత్రాలు, పిరమిడ్స్ ద్వారా పెట్టి కొంతమంది శ్మశానంలో ఇల్లు కట్టుకుంటారు. ఇబ్బంది పడుతూ ఉంటారు. రకరకాల సౌండ్లు వస్తూ ఉంటాయి నైట్, లైట్స్ బ్లింక్ అవడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అలాంటప్పుడు మనం ఇవన్నీ పెట్టేసి పాజిటివ్ ఎనర్జీ చేసి అక్కడ ఏ నెగిటివ్ ఎనర్జీ లేకుండా చేస్తాం అనమాట. ఓకే. అయితే వాస్తులో చాలా రకాలు ఉంటాయి కదా, అవి ఏంటి? వాస్తులో చాలా రకాలు ఉంటాయి. ఎలా అంటే గృహ వాస్తు అని, ఇంటి మన సైంటిఫిక్ వాస్తు, ఇంటి వాస్తు, ఫ్యాక్టరీస్ సంబంధించి వాస్తు, అట్లా చాలా రకాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్కి మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. వీటిలన్నిటిని ఏంటంటే మనం బ్యాలెన్స్ చేసి చేసుకోవాలి. అంటే అక్కడ ఎలా ఉంది, ఎనర్జీ లెవెల్స్ ఏమున్నాయి. ఇంతకుముందు కొంతమంది పురాతన కాలంలో నుంచి వచ్చిన లోపల ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా, అప్పుడు జంతువులు కళేబరాలు, అవి యుద్ధాలు జరిగి జనాలు చనిపోవడం అలాంటివన్నీ ఉండేవి. అవన్నీ ఉన్నాయి. అవి చూసి మనం బేస్ చేసుకుని దాని ప్రకారం ఈ ఐటమ్స్ పెట్టి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ క్రియేట్ చేస్తాం. అప్పుడు వాళ్ళకి చాలా బాగుంటుంది. జ్యోతిష ప్రకారం ఎలా చెప్పొచ్చు? జ్యోతిష్యం ప్రకారం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, పుట్టిన ప్లేస్ ఉంటే జాతకం ప్రకారం వాళ్ళకి అంటే వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళ నక్షత్రం, రాశి స్థితిగతులు, ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా నడుస్తుంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ అన్నీ చెప్తాం. గతం, వర్తమానం, భవిష్యత్. అలాగే ఏంటంటే సపోజ్ డేట్ ఆఫ్ బర్త్, టైం అవి లేవు. అప్పుడు ఏం చేస్తాం, మనం పేరు బలం ప్రకారం నామ నక్షత్రం ఏమన్నా చూసుకుని దాన్ని బట్టి వాళ్ళ దశలు, వాళ్ళు ఏ రింగ్ ధరించాలి, ఏ రత్నం ధరించాలి,
అలాగే రుద్రాక్ష మాల ధరిస్తే వాళ్ళు కలిసి వస్తారు రాదా, అలాంటివన్నీ ఇప్పుడు రీసెంట్గా కరంగిలి మాల ధరిస్తున్నారు అవును. చాలా మంది చాలా మంది. సెలబ్రిటీస్ కానీ ఎవరైనా గూడా ప్రశాంతత కోసం ఇది ఒకటి నరదిష్టి ఉండకూడదని చెప్పి గూడా అవునండి. ధరిస్తున్నారు గదా! కరంగిలి మాల ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది అనమాట. ఆహా! అది ధరిస్తే నరఘోష ఉండదు, ధనాకర్షణ జనాకర్షణ ఉంటుంది, హ్మ్. అయితే శత్రునాశనం గురువుగారు ఉంటుంది. ఇప్పుడు కరంగలి మాల గురించి వచ్చింది కాబట్టి, ఈ అవునండి. కరంగలి మాల అనేది చాలామంది ఇప్పుడు కొంతమందైతే కొంతమంది ప్రశాంతత కోసం ధరిస్తున్నారు. ఇంకొంతమంది ఒకరిని చూసి ఒకరన్నట్లుగా ధరించడం జరుగుతుంది. అయితే కరంగలి మాల ధరించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? దానికేమైనా నియమ నిష్టలు ఉంటాయంటారా ఏంటి? తప్పకుండా ఉంటాయి. కరంగిలి మాల అనేది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది. అలాగే. కాబట్టి మనం కొంతమంది ఇప్పుడు నాన్ వెజ్ తింటారు. హ్మ్. ఈ రీసెంట్ జనరేషన్‌లో ఆల్కహాల్ సేవించడం అలాంటియన్నీ చేస్తారు. అవును. అలాంటప్పుడు మాత్రం మనం తీసి పూజ గదిలో పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ధరించి తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళా ధరించొచ్చు నెక్స్ట్ రోజు ఆఫీస్‌కెళ్ళారు. సో కంటిన్యూ ధరించి ఉండకూడదు. హ్మ్. కరంగిలి మాలకి అది స్పెషల్ అనమాట. కంటిన్యూ‌గా ధరించి ఉండకూడదు. ఉండకూడదు. అయితే చాలామంది ఏమంటున్నారంటే నైట్ టైమ్స్ పడుకునే ముందు గూడా మాల తీసివేసి పడుకోవాలి అని చెప్తున్నారు. అది నిజమేనంటారా? నిజమేనండి. హ్మ్. ఎందుకంటే నైట్ టైం మనం పడుకునే ముందు పూజ గదిలో పెట్టుకొని, మళ్ళీ మార్నింగ్ మనం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిన తర్వాత పూజ చేసుకొని మళ్ళీ మళ్ళీ ధరించవచ్చు. మార్నింగ్ యథావిధిగా ధరించొచ్చా? లేదంటే దాన్నేమైనా వాష్ చేయడం అలా చేసి ధరించాలంటారా? యథావిధంగా ధరించొచ్చు. లేదా కొంచెం గోపంచకం జల్లైనా ధరించుకోవచ్చు. ఓకే. గురుగారైతే ఈ పేరు బలం గురించి చెప్తున్నారు గదా! ఈ పేరు బలం అనేది చాలా మందికి పేరు బలం లేదు, పేరు బలం లేదు అంటారు గదా! సో, అసలు పేరు బలం అంటే ఏంటి? ఆ! అంటే ఎగ్జాంపుల్ మీకు మ్యారేజ్ టైంలో చూస్తే కపుల్స్‌కి కొంతమందికి పేరు మారుస్తారు. ఎందుకంటే అబ్బాయి జాతకం ప్రకారం అమ్మాయిది కలవలేదనుకోండి. అవును. అప్పుడు ఆ పేరు బలం లేదని ఆ! ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి పేరు లక్ష్మి అనుకోండి. హ్మ్. లేదా కవిత అనుకుందాం. కవిత అనే అమ్మాయి బలం లేదని లక్ష్మి అని మారుస్తారు. అంటే పేరు బలం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందా? లేదంటే అది యథావిధిగా ఉంటుందంటారా? యథావిధిగా ఉంటుంది. మనం పుట్టిన పేరు అయేం మారవు. కానీ మనకి కలిసి రావట్లేదు, వీళ్ళు కొంచెం బాగుపడేలా చేయాలి, బావుండాలి అంటే లైక్ ఇప్పుడు 'చిరంజీవి' గారున్నారు. 'మనశంకర్ అంటే వరప్రసాద్' గారు కదా పేరు. హ్మ్. 'చిరంజీవి' గారు అని పేరు మార్చిన తర్వాత వాళ్ళు అంటే సూపర్ స్టార్ అయ్యారు. అవును. మెగాస్టార్ అయ్యారు. హ్మ్. అట్లా హ్మ్. కొంతమంది ఇప్పుడు 'మోహన్ బాబు' గారున్నారు. 'భక్తవత్సల నాయుడు' గారు. అలాగే. పేరు మార్చిన తర్వాత 'మోహన్ బాబు' గారని ఆయన కూడా పెద్ద స్టార్ అయ్యారు. అట్లా అంటే కొంతమందికి పేరు మార్చిన తర్వాత అనుగ్రహం అనేది సిద్ధిస్తుందంటారు. సిద్ధిస్తుంది. ఓకే. పే దాన్ని మనం హ్మ్. వాళ్ళేంటంటే మనల్ని కలిసినప్పుడు వాళ్ళకి మనం సజెస్ట్ చేయాలి. వాళ్ళ పీరియడ్ ఎలా ఉంది? అసలు ఏం జరుగుతుంది? వాళ్ళ పేరు కరెక్ట్ ఉందా లేదా చూసి అవసరమైతే పేరు మార్చేయొచ్చు. ఓకే. మీరు లీగల్‌గా కూడా మేము నేమ్ చేంజ్ చేసుకుంటున్నామంటే మార్చుకోమంటారు. ఆ! మన సిగ్నేచర్ మార్చుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్‌లో కూడా మన పేరు మార్చుకోవచ్చు. హ్మ్. చాలామంది న్యూమరాలజీ ప్రకారం గూడా పేరు మార్చాలి అని చెప్తుంటారు గదా! అవునండి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందంటారు? అది కరెక్టేనండి. ఇప్పుడు ఏదైనా ఏంటంటే మనం అన్నీ కూడా నమ్మకంతో బేసే ఇవన్నీ కూడా. హ్మ్. ఇప్పుడు దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నాం. హ్మ్. అట్లాగే మన పేరు ఇలా మారింది అనగానే దానికి బలం చేకూరుతుందనమాట. అలాగే. ఓకే. అయితే పేరు బలం ప్రకారం వాస్తు సిద్ధిస్తుందంటారా? 100% సిద్ధిస్తుందండి. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన రామారావు అనే పేరుంది. ఎగ్జాంపుల్ రామారావు గారు. ఆ పేరు బలం వాళ్ళకి తూర్పు బావుంటుంది. అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది ఎక్సలెంట్ ఉంటది. అలా సజెస్ట్ చేసి కూడా మనం వాళ్ళకి మీరు ఏ దిక్కులో ఉండాలనేది కూడా సజెస్ట్ చేయొచ్చు. పుట్టిన తేదీ ప్రకారం కూడా ఈ అంటే దాన్ని ప్రామాణికంగా తీసుకొని గూడా చెప్పొచ్చంటారు. పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్, టైం ప్రకారం ఏంటంటే వాళ్ళ జాతకంలో వచ్చేస్తుంది. వాళ్ళు ఏ దిక్కులో ఉంటే బావుంటది, ఎక్కడ నివాసయోగం ఉంటే బావుంటది. దాని ప్రకారం వాళ్ళకి లక్కీ దిశ మనం సజెస్ట్ చేసి మీరు ఈశాన్యంలో ఉండి ఆగ్నేయం లేదా సౌత్ ఫేస్ కొంతమందికి కలిసొస్తాయి. సౌత్‌లో ఉండండి. అలా చెప్పి వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు. అలాగే. మీరు కొత్తగా ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు ఇలాంటివి పాటించాలి. ముందే మనం చెక్ చేసుకొని అది మనకు పడుతుందనుకున్నప్పుడు హ్మ్. మాలాంటోళ్ళతో చూపించుకోండి అంటే ఓకే. ఇది మీకు 100% పడుతుందని చెప్పి మనం కొనుక్కోమని చెప్పొచ్చు. అలాగే. చాలామంది అలా చేస్తారు మన క్లయింట్స్. గృహవాస్తు దోషాలుండడం వల్ల ఇంటి యజమానికి ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వచ్చు? ఇప్పుడు గృహవాస్తు దోషాలంటే ఏమైద్దంటే నైరుతి వీధిపోటు ఉంది. వాళ్ళ ఇంట్లో యాక్సిడెంట్స్ అవుతాయి. హ్మ్. ఎగ్జాంపుల్ నైరుతిలో కొంతమంది ఏం చేస్తారు తెలియక కిచెన్ పెట్టడం,
అంటే వాళ్ళకి తెలియదు ఏ దిక్కున ఏది పెట్టాలో. అలాంటప్పుడు ఏమైందంటే దొంగతనాలు జరుగుతాయి. కొన్ని ప్రాక్టికల్‌గా మేము చూసాం. తర్వాత రెక్టిఫై చేసి మళ్ళీ మనం సరి చేసాం. ఓకే. అట్లా మీకు కెనడాలో కూడా ఒకటి జరిగింది రియల్‌గానే. ఒక అపార్ట్మెంట్‌లో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అని చెప్పి చెక్ చేస్తే అది కంప్లీట్ ఇట్లా రివర్స్ ఉంది వాస్తు. ఓకే. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచి కొన్ని రెమెడీస్ చేసి మనం ఈ రాడ్స్ పంపించాం. ఇప్పుడు వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. ఇక ప్రమాదాలు ఏం జరగట్లేదు. ఓకే. అలాగే. చాలా మందికి వీధి పోటు అనేది కూడా పడుతుంటుంది కదా! దానివల్ల ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండొచ్చు? ఈ వీధి పోటు ఏంటంటే మనకి ఈశాన్యం ఉన్నా, నార్త్ ఉన్నా, ఈస్ట్ ఉన్నా మంచిదే. మిగతా వైపులు ఉంటేనే ప్రాబ్లం ఉంటుంది. ఓకే. అది నార్త్‌లో, ఈస్ట్‌లో ఉంటే మంచిది. చాలా మంచిది. ఓకే. దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని వాళ్ళు అది అంటే మన దిక్సూచి ప్రకారం ఏ దిక్కు వీధి పోటు ఉందో చూసి దాన్ని బట్టి రెక్టిఫికేషన్ చేయాలి. హుహు. ఆ వీధి పోట్లకు కూడా ఈ రాడ్స్ మనం లోపలికి ఇట్లా పెట్టేస్తాం అన్నమాట. పెట్టేస్తే ఇక వాళ్ళకేం కాదు. ఓకే. మీకు అలాగే కొన్ని పొలాలు ఉంటాయి. కొన్ని చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉంటాయి. వాళ్ళకేంటంటే ఆ నేల అనేది పాజిటివ్ ఎనర్జీ లేక పంటలు పండవు. అవును. ఎగుబడి ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం భీమవరం వెళ్ళి కొన్ని చేసాం. ఈ ఐటమ్స్ పెట్టి సక్సెస్ అయ్యేటట్టు చేస్తాం. వాళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు, హ్యాపీగా ఉంటారు. పంటలు కూడా పండుతాయి. అయితే గురువుగారు ఈ రియల్ ఎస్టేట్ చేస్తారు కదా! రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా వారికి ఎక్కువ భూమితోటే అనుబంధం కాబట్టి, వారు ఎంత చేసినా కూడా సక్సెస్ అవ్వలేకపోతుంటారు కదా! సో, వారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తే ఈ జ్యోతిష్కం ప్రకారం వాళ్ళకి యూజ్ అవుతుందంటారా ఏంటి? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆఫీసెస్ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలని ఏవైనా సరే వాస్తు చెక్ చేయించుకుని ఈ ఐటమ్స్ పెట్టుకోవాలి. హ్మ్. పాజిటివ్ ఎనర్జీ రాడ్స్ పెట్టుకొని, అలాగే వెంచర్‌లో కూడా అన్ని కార్నర్స్‌లో పెట్టుకుంటే హ్మ్. వచ్చిన కస్టమర్లు కూడా తొందరగా కొంటారు. హ్మ్. ఆ కస్టమర్లకి బాగుంటుంది, వీళ్ళకి బాగుంటుంది. హ్మ్. సపోజ్ వీళ్ళు 1 ఇయర్ ప్రాజెక్ట్ అనుకున్నది 6 మంత్స్‌లోనే సేల్ అయిపోతాయి. ఓకే. ఆ 6 నెలల్లోనే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఇంకో ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిపోతారు. అలాగే. మీరిందాక మాట్లాడుకున్నట్లుగా ఏదైతే పుట్టిన తేదీ, జాతకం ప్రకారం ఈ లోహాలు ఇవి ఉంటాయని చెప్పారు గదా! అవన్నీ నిజమేనంటారా? నిజమేనండి. ఎలా అంటే మన జాతకం ప్రకారం ఇప్పుడు మా జాతకం ప్రకారం జాతి పచ్చ పెట్టాలు పెట్టాము. హ్మ్. ఇప్పుడు కొంతమంది కెంపు పెడతారు. హ్మ్. అట్లా వాళ్ళ జాతకం ప్రకారం పెట్టుకుని అంటే వాళ్ళ మహాదశ ప్రకారం ఆ రాయి పెట్టుకోగానే వాళ్ళు బాగా కలిసొస్తాయి. అలాగే. 100% కుబేరులు అవుతారనమాట. ఆహా! ఇప్పుడు ఓకే. పవన్ కళ్యాణ్ అన్నారు ఎగ్జాంపుల్. వారాహి హోమం చేసిన తర్వాత ఆయన చేంజెస్ వచ్చేసినాయి. అవును. వెంటనే ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయికి వెళ్ళిపోయారు. అంతకుముందు ఒక సీట్ కూడా రాలేదు. ఇప్పుడు వచ్చినాయి. అలా అంటే రిజల్ట్ అనేది మనం హోమం చేసినా, ఈ స్టోన్స్ పెట్టుకున్నా, ఇవి పెట్టుకున్నా 100% రిజల్ట్స్ మనకు చూపించేస్తాయి. ఇప్పుడు చాలా కాలం నుంచి కొంతమంది మ్యారేజ్ కాదు. ఇబ్బంది పడతా ఉంటారు. మనం కాల సర్పదోషం చేయించేసి సర్పదోషం హోమం చేసామనుకోండి వాళ్ళకి పెళ్ళి అయిపోద్ది. ఓకే. అలాగే పిల్లలు పుట్టలేని వాళ్ళు ఉంటారు. సంతాన లోపం ఉంటుంది. వాళ్ళకి కూడా అంతే. మనం కుక్కే గాని అట్లా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పంపియచ్చు. లేదా మనమే హోమం చేసి వాళ్ళకి పిల్లలు పుట్టేలా చేయొచ్చు. ఒక సాఫ్ట్‌వేర్ ఫ్యామిలీకి మేము అలా సక్సెస్ చేసాం. అలాగే. గురుగారు అయితే నెగెటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటసలు? ఇప్పుడు ఎలా అంటే పాజిటివ్ ఎనర్జీ అంటే లైక్ టెంపుల్ అన్నట్టు. మనం టెంపుల్‌కెళ్తే ఎలా ప్రశాంతత ఉంటుంది. హ్మ్. అలాగే ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకు కూడా ఇంట్లో కూడా అంత ప్రశాంతత ఉంటది. ఓకే. ఇప్పుడు మీకు సరిగ్గా నిద్ర పట్టదు. పడక గదిలో కొంతమందికి నిద్ర అవును. పట్టదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఐటెమ్స్ పెడితే ఇక ఆళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు. హ్మ్. కొన్ని ఇళ్లల్లో భార్యాభర్తలు గొడవలు అవ్వడం, కుటుంబంలో కలహాలు రావడం అలాంటివి ఉంటాయి. అవును. ఇలా అలాంటప్పుడు కూడా ఈ ఐటెమ్స్ పెడితే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకేంటంటే రిజల్ట్ అనేది డే బై డే కంప్లీట్ 45 డేస్‌లో తెలిసిపోతుంది. ఓకే. 100% రిజల్ట్స్ ఉంటది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అయితే ఈ సంవత్సరం రైతులకి ఎలా ఉండబోతుంది గురువుగారు? ఈ సంవత్సరం రైతులకి చాలా బాగుంటుంది. ఉగాది నుంచి పంటలు కూడా బాగా పండుతాయి. హ్మ్. 100% మీరు హ్యాపీగా పెట్టుబడి పెట్టి రైతులు ధైర్యంగా ముందుకెళ్ళిపోవచ్చు. హుహు. మధ్యలో చిన్న చిన్న వర్షాలు అవి డిస్టర్బ్ చేసినా సరే వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. పంటలు బాగా పండుతాయి. ఉగాది తర్వాత ఏ రాశి వాళ్ళకి ఎక్కువగా బాగుండొచ్చంటారు? ఉగాది తర్వాత ఆల్మోస్ట్ 12 రాసులు, 5 రాసులకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ! అవి ఏంటి, ఎలా ఆ రాసులకి ఎలా ఉంటాయి ఏంటనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో రివీల్ చేస్తాం.
ఓకే. అన్ని రాశుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఆ! ఏ రాశి వారు ఏం ధరించాలి, ఏ రాశి వారు ఏ రత్నం ధరించాలి, ఉగాది నుంచి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఆ! వాళ్ళ ఆదాయం, రాజపూజ్యం అన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం రివీల్ చేస్తాం. ఓకే. దాని గురించి ఒక సపరేట్ ఎపిసోడ్ పెడదాం. హ్మ్. గురుగారు అయితే ఈ నెక్స్ట్ ఏపీకి అలాగే టీఎస్‌కి సీఎం ఎవరంటారు? ఇప్పుడు ఏపీలో ప్రజెంట్ ఉన్న అలియన్స్ అంటే గ్రూప్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం బీజేపీగా సపోర్ట్తో గెలిచారు. హ్మ్. ఇదే నెక్స్ట్ అవుతుందా, లేదా వైఎస్ జగన్ గారు తిరిగి పుంజుకొని నెక్స్ట్ సీఎం అవుతారా హ్మ్. అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మేము రివీల్ చేస్తాం. ప్రతిదీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలంటారైతే. అంతే. ఆ! చాలా రోజులుగా ప్రభాస్ పెళ్లి గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి గదా! అసలు అవునండి. ప్రభాస్‌కి పెళ్లి అవుతుందంటారా లేదా? 100% ప్రభాస్ గారు ఏంటంటే ఇప్పుడు రాజయోగం నడుస్తుంది. మ్యాక్సిమం హైక్లో ఉన్నారు. అంటే ఆయన సినిమా ఇప్పుడు రాజాసాబ్ కొంచెం మిస్యూజ్ అయింది కానీ నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్నీ సూపర్ హిట్ అవుతాయి. గ్లోబల్ స్టార్. మరి మ్యారేజ్ ఎందుకు అవ్వట్లేదు అంటే కొంచెం సర్పదోషం ఉంది ఆయనకి కూడా. మనకి ఎట్లా కుజదోషం, నాగదోషం, సర్పదోషం ఉంటే మ్యారేజ్ లేట్ అవుతూ ఉంటాయి. కొంచెం ఆ పరిహారాలు ప్రభాస్ గారు చేయించుకుంటే 100% పెళ్ళి అవుతుంది. ఆ! మరెప్పుడు ఎవరు అంటే చాలామంది జ్యోతిష్కులు ఆయనకు గూడా తెలిసుండుంటారు. ఎప్పుడు ఆయనకెవరు ఇది సజెస్ట్ అని అనుకోవచ్చా ఏంటి? అంటే సజెస్ట్ చేసి ఉండొచ్చు కానీ పాటించాలి. హ్మ్. అట్లా పాటిస్తే 100% మ్యారేజ్ అవుతుంది. అయితే తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ తమిళనాడులో సీఎం ఎవరవ్వబోతున్నారు ఏంటి? ఎగ్జాక్ట్లీ. మొన్న తమిళనాడు నుంచి కూడా మాకు ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ ఇంతకుముందు మనం గెలిపించాం. ఆ ఎమ్మెల్యే ఫోన్ చేశారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ స్టాలిన్నే సీఎం అవుతారా, లేదంటే అలియన్స్ అక్కడ కూడా కొత్తగా అలియన్స్ ఏర్పడబోతుంది. హ్మ్. అంటే విజయ్ గారు బీజేపీ హ్మ్. అన్న ఆపోజిట్ పార్టీ అవును. అన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు గెలుస్తారా, లేదా స్టాలిన్ గారే గెలుస్తారా అనేది హ్మ్. ప్రస్తుతం సస్పెన్స్. అది కూడా త్వరలో రివీల్ చేస్తాం. ఓకే. ఓకే. అట్లాగే మన తెలంగాణలో కూడా. హ్మ్. తెలంగాణలో ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్‌లకి కొంత మారుతుంది. అంటే హ్మ్. కాంగ్రెస్ ఓన్‌గానే పోటీ చేస్తది. హ్మ్. టీఆర్ఎస్, బీజేపీ అనేవి కలిసి పోటీ చేస్తాయా, లేకపోతే విడివిడిగా పోటీ చేస్తాయా? ఆహా! నెక్స్ట్ సీఎం ఎవరవుతారు? ఆ! కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి పగ్గాలు ఇస్తారా? హరీష్ రావు గారికి ఇస్తారా? ఆ! అయన్నీ కూడా మనం ఫ్యూచర్‌లో అంటే ఫ్యూచర్‌లో బీఆర్ఎస్ అలాగే బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటారు. ఉంది. అంటే కాంగ్రెస్ ఒక్కటిగానే మళ్ళీ తలబడుతుందంటారు. కాంగ్రెస్ ఒక్కటిగానే తలపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అనేది రేవంత్ రెడ్డి గారు రాకమునుపు వేరు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వేరు. అంటే అందరు సీనియర్ నాయకులతో ఇప్పుడున్న ప్రెజెంట్ సీఎం గారు వాళ్ళని కలుపుకొని ఏకతాటిగా తీసుకొచ్చి మొన్న ఎలక్షన్స్‌లో కూడా బాగానే వచ్చినాయి సీట్లు, పర్లేదు. అట్లా అంటే ఈ 5 ఇయర్స్ వీళ్ళకి డోకా ఉండదు కాంగ్రెస్ గవర్నమెంట్‌కి. నెక్స్ట్ టైం ఏంటి, ఎలా ఉంటదనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీకు అది కూడా రివీల్ చేస్తాం. ఓకే. అయితే ఇంత ముందుకు సినీ ఇండస్ట్రీలో ఆస్కార్ అనేది మనకొచ్చింది గదా! ఫస్ట్ టైమ్. ఈసారి ఆస్కార్ రేస్‌లో ఏ హీరో ఉండబోతున్నారు? ఆస్కార్ అనేది ఏ హీరో దక్కించుకోబోతున్నారంటే ఏం జెప్తారు? 100% ఆస్కార్ రేస్‌లో ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు గారితో రాజమౌళి గారి మూవీ అవును. ఉంది 'వారణాసి' 'వారణాసి'. మూవీ రాబోతోంది. ఆ 'వారణాసి' మూవీ అనేది హిస్టారికల్ హిట్ అవుతుంది. అవును. నో అవును. డౌట్. ఆ! దానికొస్తుందా? లేదంటే ఇప్పుడు ఆల్రెడీ మన 'రెబెల్' స్టార్ 'ప్రభాస్' గారికొస్తుందా? ఆ! గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారికొస్తుందా? ఆ! స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' గారికొస్తుందా? అవును. లేదంటే మన నటసింహం 'ఎన్టీఆర్' గారికొస్తుందా? ఆ! వీళ్ళంతా గూడా పాన్ ఇండియా స్టార్స్. వీళ్ళంతా పాన్ ఇండియా స్టార్స్ 100% ఆస్కార్ రేస్‌లో ఉన్నారు. ఆ! ఎవరికొస్తుందనేది కూడా మీకు త్వరలోనే రివీల్ చేస్తాం. సరే అయితే మీరిప్పుడు ఇన్ని మాలలు ధరించారు గదా! అసలు ఈ అవునండి. మాలల ప్రత్యేకత ఏంటి అంటారు? యాక్చువల్‌గా వచ్చి మనం సైంటిఫిక్‌గా ఉన్నాం. ప్లస్ జ్యోతిష్యం, న్యూమరాలజీ అన్ని పరాల్లో ఉన్నాం. హ్మ్. అలాగే మా గురువుగారు వచ్చి మెయిన్ గురువుగారు నేపాల్‌లో ఉంటారు. ఓకే. అక్కడ నేపాల్‌లో రుద్రాక్షలు ఫేమస్ కాబట్టి మనకు మంత్రోపదేశం చేసి ఈ రుద్రాక్షలు ఇచ్చారు. హుహు. అలాగే ఇంకో గురువుగారు వచ్చి అనిల్ కుమార్ జోషి గారని మన మహేశ్వరం దగ్గర 200 ఎకరాల ఆశ్రమం ఉంటది. నిఖిల్ చేతన కేంద్రం అని. ఆయన ద్వారా బగలాముఖి అమ్మవారి సాధన తీసుకొని ఇవి తీసుకున్నాం అన్నమాట. ఆ 2 మాలలు కూడా అమ్మవారి సాధనలో తీసుకున్నవేనా ఆ! గురువుగారు? అంటే ఇవి శివునికి అంకితం. హ్మ్. ఇదేమో అమ్మవారు బగలాముఖి అమ్మవారు. దశమహావిద్యల్లో బగలాముఖి అమ్మవారు ఒకలనమాట. ఓకే. ఇదేంటంటే కామాఖ్య అమ్మవారిది.
కామాఖ్య అమ్మవారు. ఇప్పుడు మనం ప్రతి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరు గెలవాలన్నా కామాఖ్యలో హోమం చేస్తారు. అక్కడ బలిదానం ఉంటుంది. అస్సాం కామాఖ్యదేవి చాలా పవర్ఫుల్ అనమాట. అంటే ఎంత పవర్ఫుల్ అంటే రియల్గా ఒక స్త్రీకి రజస్వాలు వస్తుంది మంత్లీ, అక్కడ ఇయర్లీ అమ్మవారి విగ్రహానికి అలా వస్తుంది. అప్పుడు గొప్ప ఉత్సవం జరుపుతారు. అక్కడ కూడా మనకు ఒక గురుగారు ఉన్నారు, కమల్జీ గురూజీ అని. ఆయన ద్వారా ఈ మాల తీసుకున్నాం. ఇప్పుడు ఎవరన్నా మనకి ఎంపీ ఎమ్మెల్యేలు గెలవాలనుకుంటే, లేదా ఏదన్నా ఒక స్టేట్ సీఎం గెలవాలంటే కంపల్సరీ అక్కడ హోమం చేస్తారు. హోమం బలిదానం అన్నీ ఉంటాయి అన్నమాట. దానివల్లే వాళ్ళకి ధనాకర్షణ జనాకర్షణ ఉండి ఆ రాజకీయంలో ఎదుగుదల నుండి గెలుస్తారు అనమాట. ఓకే. అంటే రాజకీయ పరంగా ఏదైనా కూడా కామాఖ్య అమ్మవారికి హోమం చేసి సక్సెస్ అవ్వచ్చు. ఓకే. ఒక రాజకీయ పరంగానైనా గురువుగారు, లేదంటే ఏ విధంగా అయినా కూడా అది వర్తిస్తుందంటారా? అన్ని విధాలు వస్తుంది. అంటే కొంతమంది బిజినెస్ పీపుల్ కూడా వెళ్ళి చేయించుకుంటారు. మనకేంటంటే దశ మహావిద్యల్లో ఉన్న అందరు అమ్మవార్లు ఉన్నారు కదా, కాళీ అయినా అందరికి కూడా మెయిన్ కామాఖ్యనే. ఈ దశ మహావిద్యలు అన్ని రూపాలు కలిసే కామాఖ్యది, అంటే పార్వతీదేవి. అందుకే అక్కడికి వెళ్ళి మనం ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. గురుగారు, అయితే ఈ రుద్రాక్ష మాల గురించి స్పెషల్గా, రుద్రాక్ష మాల అనేది ఎవరైనా ధరించవచ్చా, లేదంటే ఇట్లా దశమహావిద్యలు అభ్యసించిన వాళ్ళే ధరించాలా ఏంటి? యాక్చువల్గా ఏంటంటే రుద్రాక్ష అనేది అందరూ ధరించవచ్చు. ఎందుకంటే శివునికి ప్రతిరూపం, శివుని కన్ను అన్నట్టు అనమాట. అయితే ఏంటంటే కొన్ని నిష్టల నియమాలు పాటించాలి. అంటే లైక్ ఆల్కహాల్ తాగినప్పుడు, నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం ఇవి తీసేసి ఉండాలి. ఇప్పుడు కొన్ని చావులకి వాటికి వెళ్తారు, అలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా పూజ గదిలో పెట్టి వెళ్ళిపోవాలి. తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్ అయ్యి ధరించుకోవచ్చు. ఓకే గురుగారు, అయితే రీసెంట్ డేస్లో మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా భార్యాభర్తలు అంటే ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నారు. కానీ పెళ్ళైన కొద్ది రోజుల్లోనో లేదంటే కొన్ని నెలల్లోనో వారిద్దరికి ఒపీనియన్స్ కలవకనో లేకపోతే ఎలానో చూసుకుంటే ఇద్దరు విడిపోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం ఇలాంటివి కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం కదా. సో వీటికి జాతకరీత్యా ఏదైనా దోషాలు ఉండే ఇలా జరుగుతుందంటారా ఏంటి? 100% ఎలా అంటే, కుజదోషం ఉన్న అమ్మాయి కుజదోషం లేదు అబ్బాయితో పెళ్లి చేశారు. అలాంటప్పుడు లేదు వాళ్ళ జంతువు కలగపోవడం, లేకపోతే గణాలు కలగపోవడం. అంటే ఇప్పుడు మీది దేవగణం, మీ హస్బెండ్ది రాక్షస గణం అనుకోండి, అట్లా గొడవలు అవుతాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి హోమం చేసి అమ్మవారిది సంకల్పం చేసి ఇద్దరు హ్యాపీ కలిసి ఉండేది చేయొచ్చు. మళ్ళీ ఇంట్లో మనం పాజిటివ్ ఎనర్జీ రాసి పెట్టినా సరే వాళ్ళకి ఏం గొడవలు అవ్వడం ఇక అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ఓకే, అయితే కుజదోషం ఉన్న వారికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. వస్తాయి. అసలు కుజదోషం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది ఏంటి? కుజదోషం కాలసర్పదోషం అనేది ఏంటంటే, లగ్నంలో రాహు ఉన్న, లగ్నంలో కుజుడున్నా, లేదా రాహు కేతువుల గ్రహాల మధ్య అన్ని గ్రహాలు వచ్చినా దాన్ని కుజదోషం సర్పదోషం అంటాం. మీరు ఐశ్వర్యరాయ్ గారు ఉన్నారు కదా, మిస్ యూనివర్స్, ఆవిడ కూడా రాహు దోషానికి కుజదోషానికి శ్రీకాళహస్తి వచ్చి పూజ చేయించుకుని వెళ్ళారు. శ్రీకాళహస్తిలో ప్రత్యేకించి ఇలాంటి పూజలు అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి కదా గురుగారు, ఎందుకు అక్కడ అంత ప్రత్యేకత ఇలాంటి పూజలకి హోమాలకి? ఎందుకంటే శ్రీకాళహస్తి వాయులింగం అనేది చాలా పవర్ఫుల్ అనమాట. అక్కడ ఏంటంటే నాగదేవతలు శివుడితో పాటు శివగణాలతో పాటు ఆ సర్పదోషానికి సంబంధించిన యంత్రాలు అన్నీ అప్పట్లోనే ప్రతిష్ఠ చేశారు కాబట్టి కంపల్సరీ అక్కడికి వెళ్ళి మనం పూజ చేస్తే ఇక తిరగలేదన్నమాట. వాళ్ళకి జాతకం ప్రకారం ఆ సర్పదోషాలు అన్నీ పోతాయి, మ్యారేజెస్ అవుతాయి, పిల్లలు పుడతారు, వాళ్ళకి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. ఒకసారి కంపల్సరీ చేయించుకోవాలి. ఈ సర్పదోషాలు ఉన్నా కుజదోషం ఉన్నా జాతకం ప్రకారం ఈ దోషాలు ఉన్న వాళ్ళు కంపల్సరీ శ్రీకాళహస్తి లేదా కుక్కే మన కర్ణాటకలో ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి దగ్గర చేయించుకోవచ్చు. ఎలాంటి రెమెడీస్తో ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది అనుకోవచ్చు? రెమెడీస్ అంటే అదే హోమం, కాలసర్పదోషం హోమం చేయించుకోవాలి లేదా పూజలు చేయించుకోవాలి. అలా మేము వెళ్ళలేమంటే మనం ఇంట్లోనే హోమం చేసి కూడా సర్పదోషం తీసేయచ్చు. దానికి సంబంధించిన గరుడ మంత్రాలు హోమాలు ఉంటాయి, హోమంలోనే మంత్రం ఉంటుంది, దాని ద్వారా కూడా మనం తీసేయచ్చు. అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి మనం ఇక్కడ చేస్తారు. ఓకే,
గురుగారు అయితే దీర్ఘకాలికంగా కొన్ని వ్యాధులతో, సమస్యలతో బాధపడుతున్న వాళ్ళుంటారు. వారికి ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే ఈ జాతకరీత్యా ఉన్న ప్రాబ్లమ్స్ అవి తొలగిపోతాయనుకోవచ్చు? దీర్ఘకాలిక వ్యాధులు, మొండి వ్యాధులు ఇలాంటివి ఉన్నవాళ్ళు మహామృత్యుంజయ హోమం చేయించుకోవాలి. ఎగ్జాంపుల్ మన కేసీఆర్ గారే ఉన్నారు. హ్మ్. ఎందుకు హోమాలు చేస్తారు? ఆ పవర్ అది. చండీ హోమం చేసినా, మహామృత్యుంజయ హోమం చేసినా మన స్పాన్ అనేది ఎక్స్టెన్షన్ అవుతది. ఓకే. ఇప్పుడు మనకు ఫ్యూచర్‌లో ప్రమాదం ఉంది. దాని ద్వారా ఆపదొస్తుందనుకున్నప్పుడు, ఈ మహామృత్యుంజయ హోమం చేయడం వల్ల ఆ 5 ఇయర్స్ ఈ ఆపదనేది మిస్ అయిపోద్ది. ఆహా! అంటే ఒక కారు భయంకరంగా యాక్సిడెంట్ అయ్యేదుంది. హ్మ్. కానీ జస్ట్ ఇలా మిస్ అయ్యి ఎళ్ళిపోద్ది, పక్కకెళ్ళిపోద్ది హోమం వల్ల. హోమం వల్ల. ఆ! అంత పవర్ ఉంటది. అందుకే కేసీఆర్ గారు హోమం చేసి, ఇప్పుడు తన ఆయుష్‌ని పెంచుకుంటున్నారనమాట. ఓకే. అట్లా. ఓకే. ఈ మధ్య సెలబ్రిటీస్ అందరూ కూడా ఏ సెలబ్రిటీని చూసుకున్నా గూడా ప్రతి ఒక్కరు ఈ హోమాలు ఇవన్నీ ఎక్కువగా చేస్తున్నారు గదా! అంటే దేనికోసం అనుకోవచ్చు? ఇదంతా గూడా వాళ్ళ స్పాన్ ఎక్స్‌పాండ్ అవ్వడానికనే అనుకోవచ్చా ఏంటి? వాళ్ళెలా అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్స్‌టెన్షన్ అయిద్ది. ఆటంకాలుండవు. హ్మ్. ధనాకర్షణ, జనాకర్షణ ఉంటది. హ్మ్. ఇప్పుడు మనం ఎలక్షన్‌లో గెలవడానికి ఎట్లా వారాహి హోమం వాళ్ళందరూ ఎలా చేయించుకున్నారు. హ్మ్. అలాగే ప్రత్యంగిర హోమం, రాజమాతాంగి యాగం హ్మ్. ఇలాంటియన్నీ చేపిస్తారు. ఎందుకంటే దానికోసమే అనమాట. ఓకే. అంటే 100% గెలుస్తారు. 100% రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. గురుగారు ఈ వారాహి అమ్మ గురించొచ్చింది కాబట్టి, వారాహి అమ్మ హోమం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయించుకుంటే బావుంటుందంటారు ఏంటి? వారాహి అమ్మవారి హోమం వచ్చి మనం బిజినెస్ రంగంలో గానీ, సాఫ్ట్‌వేర్ రంగంలో, అలాగే రాజకీయాల్లో, హ్మ్. హాస్పిటల్స్‌లో కూడా హుహు. చేయించుకుంటే వాళ్ళకి ఎక్సలెంట్ డెవలప్‌మెంట్ ఉంటది. హ్మ్. సపోజ్ ఒకటే హాస్పిటల్ ఒకే బ్రాంచ్ స్టార్ట్ చేశారు. వారాహి హోమం చేయించుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్‌గా ఇప్పుడు డీమార్ట్ అనేది ఎట్లా పెరిగిపోయినాయి. హ్మ్. అట్లా వీళ్ళ బ్రాంచెస్. బ్రాంచెస్ హ్మ్. వీళ్ళ హాస్పిటల్స్ అన్నీ కూడా నిదానంగా సిటీ మొత్తం, తర్వాత ఏపీ మొత్తం, తర్వాత తెలంగాణ మొత్తం అట్లా పెరుగుతాయి. హ్మ్. అంత రిజల్ట్ ఉంటది. అంటే ఆ అమ్మవారి పవరు, బ్లెస్సింగ్స్ అనేది మనకు లైఫ్ లాంగ్ ఉంటదనమాట. ఓకే. గురుగారు వారాహి అమ్మని ఇంట్లో పెట్టి ఎక్కువగా ఆరాధించరు చాలామంది గూడా. ఒకవేళ అమ్మని ఆరాధించాలి అని అనుకుంటే దానికేమైనా నియమ నిష్టలుంటాయంటారా ఏంటి? 100% 100% ఉంటాయండి. ఎలా అంటే వారాహి అమ్మవారి మంత్రోపదేశం తీసుకొని, హ్మ్. మనం ఆ అమ్మవారికి పెట్టే నైవేద్యాలన్నీ కూడా స్పెషల్ ఉంటాయి. హ్మ్. అంటే అన్ని పూజ గదిలో ఉన్న అన్ని ఎలా శాంతంగా ఉండే విగ్రహాలుంటాయి. హ్మ్. శాంతమూర్తులుంటారు. అవును. ఇట్లా మనం వారాహి గాని, ప్రత్యంగిర గాని, కాళీ గాని తీసుకున్నప్పుడు సెపరేట్ పెట్టుకోవాలి. ఆహా! పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఓకే. దానికేంటంటే అమ్మవారిది ఉగ్ర రూపం కాబట్టి మనం సెపరేట్‌గా పెట్టుకోవాలి. సెపరేట్‌గా పెట్టుకొని దానికి పెట్టే నైవేద్యాలు కూడా సెపరేట్ ఉంటాయి. సెపరేట్ ఉంటాయి. అట్లా పాటించే లెక్కయితే పెట్టుకోవాలి. ఓకే. పాటించలేము మేము అలా అవును. కాదనుకుంటే హ్మ్. మామూలు మనం ఇప్పుడు యథావిధిగా ఏ దేవతలైతే ఉన్నారో అలాగే ఉండొచ్చు. ఇంట్లో మామూలుగా ఫోటో రూపంలో అమ్మవారిని పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఓకే గురుగారు. చాలా చక్కగా అంటే ప్రతి ప్రశ్నకి గూడా జ్యోతిష్య రంగంలో గాని, ఇటు వాస్తు గురించి గూడా ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్స్‌ని చాలా చక్కగా క్లియర్ చేశారు. ధన్యవాదాలు. థాంక్స్ అండి. ధన్యవాదాలు. ప్రైమ్ న్యూస్ ఛానల్ ఎండీ గారికి, సీఎండీ గారికి, అలాగే టీమ్ అందరికి కూడా ధన్యవాదాలు. థాంక్ మీకు యూ. బాగా కలిసి రావాలి. అలాగే మన అందరికీ కూడా బాగా కలిసి వచ్చి ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం. థాంక్ జై యూ గురు, సార్. జై హింద్. సో చూసారు కదా! ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్.